నిర్వహిస్తామని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా శోభాయాత్ర నిర్వహిస్తున్నామని, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు. ఇప్పుడు నిర్వహించే శోభాయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనాలని అంటున్న గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించే శోభాయాత్ర. అయితే ఈసారి మాత్రం శోభాయాత్రకి ఎలాంటి పర్మిషన్ తీసుకోను. గత ఏడాది పర్మిషన్ తీసుకుంటే పోలీసులు ఎంఐఎం ఆదేశాలతో మా శోభాయాత్రను రద్దు చేశారు. ఈసారి మాత్రం ఎలాంటి శోభాయాత్రకు సంబంధించి పర్మిషన్ తీసుకోకుండా నేను శోభాయాత్ర నిర్వహిస్తానని చెప్పేసి కరాఖండిగా చెప్పారు. దానిపైన ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. సార్, మీరు గతంలో పర్మిషన్ తీసుకుంటే కావాలని చెప్పేసి పర్మిషన్ క్యాన్సిల్ చేశారని చెప్పేసి మీరు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి పర్మిషన్ తీసుకోలేదు, కానీ ఇప్పటికీ కూడా పోలీసులు మీ పైన కొన్ని ఆంక్షలు విధించారు. ఎట్లా చూసాది? ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా శ్రీరామనవమి శోభయాత్ర ఊరేగింపు తీయనికి మేము మొత్తం ప్లాన్ కూడా చేసుకున్నాము. పోయే సంవత్సరం అయితే 1 డే ముందే మీకు పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నామని అప్పుడు పోలీస్ అధికారులు మాకు లెటర్ ఇస్తే కూడా చాలా వైభవంగా గ్రాండ్గా మేము శోభయాత్ర మేము తీసినాం. కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి ప్రమాదం రాకుండా శ్రీరామనవమి శోభయాత్రని సక్సెస్ చేసినాము. ఈ సంవత్సరం కూడా కొన్ని ఆంక్షలు వాళ్ళు పెడుతున్నారు, అది చేయొద్దు ఇది చేయొద్దు అని వాళ్ళు చెప్తున్నారు పోలీస్ అధికారులు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసినాము. మా నుంచి దాదాపు 2010 నుంచి శోభయాత్ర ప్రారంభం చేసినాము. ముందు కూడా ఇవాళ కూడా ఇట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా అది మేము శోభయాత్ర మేము తీస్తాము, మీకు ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము కూడా పోలీస్ అధికారులకి ఎక్స్ప్లెయిన్ చేసినాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఈ సంవత్సరం చాలా గ్రాండ్ గా శోభయాత్ర వెళ్తుంది. ఎందుకంటే సండే రోజే శ్రీరామనవమి శోభయాత్ర ఉన్నది 6 ఏప్రిల్కి. చాలా వైభవంగా అయితే శోభయాత్ర తీయడానికి మేము మొత్తం ప్లాన్ చేసుకున్నాము. అంటే ఈసారి కూడా శోభయాత్రకు సంబంధించి ఆ పరిసర ప్రాంతాలు అని చెప్పేసి మీరు ఒక బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఖచ్చితంగా అంటే మీకు గతంలో థ్రెట్ ఉన్నదని చెప్పేసి మీరే ప్రభుత్వానికి కోరాదు, నాకు +2 సెక్యూరిటీని కల్పించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మీరు ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం తప్ప వేరే వాటిలో జర్నీ చేయకూడదని చెప్పేసి మీరు వాళ్ళను ఆదేశాలను నిరాకరిస్తూ మీరు బైక్ పైన తిరుగుతూ ఆ ర్యాలీ చేశారు, ఆ పరిసర ప్రాంతాలన్నీ చూసారు. ఎట్లా చూడాలి సార్ మీరు? నేను పోలీస్ అధికారులకి ఎప్పుడు కూడా నాకు సెక్యూరిటీ కావాలి అని అడగలే. వాళ్ళు లెటర్ ఇచ్చిన సమయంలో నేను ఒక లెటర్ పెట్టినా, నాకు సెక్యూరిటీ వద్దు, నాకు ఒక గన్ ఇవ్వండి అడిగిన. ఎందుకంటే శత్రు ఎవరు పోలీసు వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు, కానీ ISI నుంచి మీకు థ్రెడ్ ఉన్నది అని పోలీస్ అధికారులే చెప్తారు. ఇప్పుడు సెక్యూరిటీ మీరు ఒక 10 మందిని కూడా పెట్టుకుంటే కొట్టే వాళ్ళు ఎక్కడైనా నుంచి కొడతారు. ఇప్పుడు కనీసం ఒక 10 మంది కొట్టడానికి వస్తే కనీసం నేను ఒక 2 చంపాలి కదా. అందుకోసం నాకు సెక్యూరిటీ వద్దు, ఒక గన్ లైసెన్స్ ఇవ్వండి అని నేను కమిషనర్ గారికి లెటర్ పెడితే అది లెటర్ అయితే పక్కా పెట్టేసినారు. ఆ విషయం ఆ విధంగా జరిగింది. ఇప్పుడు బైక్ విషయం ఏంటంటే, ఇప్పుడు నా కాన్స్టెన్సీ మొత్తం స్లమ్ ఎక్కువ, 4-వీలర్ వెళ్ళదు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వెళ్ళదు. ఒకవేళ నేను ప్రజల వరకు వెళ్ళకపోతే మళ్ళీ ప్రజలు అంటారు రాజాసింగ్ గారు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లోనే తిరుగుతారు, మా దగ్గర వస్తలేదు. అందుకోసం 100% బైక్ పైన నేను తిరగాలి, వేరే మార్గం లేదు. ఎందుకంటే నేను జనాల్లో ఉన్న వ్యక్తి, అందుకోసం నేను బైక్ పైన డైలీ తిరుగుతున్నాను. అంటే మీరు రాసినటువంటి లేఖలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే నియమ నిబంధనలు మాకేనా, వేరే మతస్థులకు లేవా, సుప్రీంకోర్టు ఆదేశాలన్నీ మా వరకేనా అని ఎట్లా చూడాలి సార్ దీన్ని? ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాసిన. ఇప్పుడు రంజాన్ సమయంలో ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద బెనిఫిట్ ఈ ముస్లిమ్స్ వాళ్ళకి ఇచ్చినారు. ఇప్పుడు హాఫ్ డే చుట్టి, స్కూల్కి చుట్టి, కాలేజ్కి చుట్టి, పనిచేసే వాళ్ళు కూడా హాఫ్ డేగా మొత్తం వాళ్ళకి రిలీఫ్ చేసినారు. అదేవిధంగా నవరాత్రి ఒక మంచి మా ఫెస్టివల్, మా హిందూ ఫెస్టివల్, దాంట్లో కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి. ఆల్రెడీ నవరాత్రి సమయంలో అక్కడిక్కడ సౌండ్ సిస్టమ్కి పోలీసు వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. మా శ్రీరామనవమికి సౌండ్ పెట్టదని అధికారులు అంటున్నారు, అది పెట్టదని. ఇప్పుడు మా రామనవమి మాకు 8 రోజు ఉంటుంది, శ్రీరామనవమి 1 డే ఉంటుంది. ఇబ్బంది పెట్టకుంటే చాలా బాగుంటుందని, ఇంకోటి శ్రీరామనవమి శోభయాత్రలో ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనాలని ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే మేము పెట్టినాం. ఇప్పటికీ హిందూ దేవాలయాలపై చాలా దాడులు జరుగుతున్నాయి, మీరు కూడా వాటిని ఖండించారు, ఇతరులు ఎవరు కూడా ఖండించట్లేదు. ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అక్కడ హిందువుల పైన కానీ హిందూ దేవాలయ పైన కానీ దాడులు స్టార్ట్ అవుతుంది. కర్ణాటక చూడండి, మన తెలంగాణ చూడండి, ఎక్కడెక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అక్కడ జరుగుతూనే ఉంటుంది. కానీ మా హిందువులు, మన గుళ్ళు, మన హిందువులకి మనం కాపాడడానికి ఐక్యతంగా ఉండాలి, ఒక్కటి ఉంటే ఏం ప్రమాదం కాదు. అందుకోసం ఇట్లాంటి దాడులు జరుగుతుంది, మనము అటు ఇటు ఉంటామని. అదేవిధంగా ప్రతి ఒక్క గుడిలో సీసీ కెమెరాస్ గవర్నమెంట్ అయితే పెట్టదు, మనమే సీసీ కెమెరాస్ పెట్టుకుంటే అసలు ఆ దాడి చేసే వ్యక్తి తెలంగాణ కూడా బయట కూడా. ఇప్పుడు గతంలో సికింద్రాబాద్లో ఒక దాడి చేసిన గుడిలో అక్కడ మహారాష్ట్ర కూడా వెళ్ళిండు. అట్లాంటివి కూడా ఎవరైనా ఈజీగా ఐడెంటిఫై కావచ్చు, ఈజీగా వాళ్ళకి అరెస్ట్ కూడా చేయవచ్చు. అందుకోసం ప్రతి ఒక్క గుడిలో సీసీ కెమెరాస్ కూడా పెట్టాలని మేము జనాలు కూడా రిక్వెస్ట్ చేసినాం. అదేవిధంగా వాళ్ళకి ప్రతి ఒక్క గుడికి గవర్నమెంటే సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది, సీసీ కెమెరాస్ గురించి కూడా చెప్పినాం.
అంటే మీరు మొన్న కొన్ని కామెంట్ చేశారు సార్ మీ పార్టీ నేతల పైన నాకు వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పేసి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు రాజకీయం పట్ల అయితే ఇప్పుడు మాట్లాడలేను, ఇంకొకసారికి వస్తుందమ్మా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా దేవాలయాలపైన దాడులు కంపల్సరీ జరుగుతాయని చెప్పేసి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. రామనవమికి సంబంధించిన శోభయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము ఈ యాత్ర కొనసాగిస్తాము, ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందులో పాల్గొంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు సూచనలు చేసిన సందర్భం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటేష్తో ఏఎన్ఎన్ తెలుగు.